హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ముందు చూసినటువంటి వీడియోకి కంటిన్యూషన్ అండి. రోజక్క వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా మౌనిష్తో పాటు అందరూ ఇంటికి వచ్చారు. అంటే ముందైతే మౌనిష్ మాతో పాటు వచ్చేసాడు. తను బైక్లో వెనకాల వచ్చాడు కదా, సో మా కార్లో మేము సెపరేట్గా వచ్చాము. యాక్చువల్గా డాడీ కార్ అండి అది. అందరూ అడుగుతున్నారు మేము కొత్త కారు తీసుకున్నామేమో అని చెప్పి. సో దీనికి సంబంధించి మేము రాజమండ్రి షాపింగ్కి వెళ్ళినప్పుడు, అంటే సంక్రాంతి పండుగకి సంబంధించి బట్టలు అవి కొనుక్కోవడానికి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆ షాపింగ్కి సంబంధించిన ఆ వ్లాగ్లో చెప్పాను. బట్ కొంతమంది మిస్ అయి ఉంటారు, అందుకోసం మళ్ళీ చెప్తున్నాను. సో మా కారు ఉండేది కదా, బ్రీజా కారు. సో అదైతే మేము సేల్ చేసేసాము అండ్ న్యూ కార్ తీసుకుందామనే ఉద్దేశంలో. సో ఈ సమయంలో మా వారు ఉన్నారు కాబట్టి ఇంకా డాడీ కార్ అనేది యూస్ చేసుకున్నాము. సో అలా కార్లోని ఫ్లాట్కి మేము వచ్చిన ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్కి రోజక్క వాళ్ళు వచ్చారన్నమాట. పెద్దత్త వాళ్ళ ఇంటి దగ్గర ఆగారు కదా, మీరు ముందు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. అక్కడ కనిపించేసి వాళ్ళు ఇంకా వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి వస్తే ఇంక ఇక్కడ ఆగారన్నమాట. నైట్ ఇంక ఇక్కడే ఉంటారు. సో మళ్ళీ మార్నింగ్కి వెళ్ళిపోతారు ఇంకా, ఎందుకంటే ఇంకా నైట్ అయినా కనీసం ఉండండి అని అంటే ఆగారన్నమాట. అందరూ కూడా ఇక్కడ సలార్ మూవీ పెట్టుకున్నారు. నెట్ఫ్లిక్స్లో సలార్ మూవీ చూస్తున్నారు అన్నమాట. మంచిగా ఛాయ్ తీసుకొచ్చాను. ఏంటి నైట్ డిన్నర్ ప్లానింగ్స్ ఏంటి అని చెప్పి టాపిక్స్ వచ్చాయి. ఏమైనా ప్రిపేర్ చేసుకుందామా అంటే ఆల్రెడీ ప్రిపరేషన్స్ అవుతూనే ఉన్నాయి కదా, కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాం అన్నమాట. అందుకోసం కొంచెం టైం పడుతుంది కదా, వెళ్ళాలి, ఆర్డర్ పెట్టాలి, ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది కదా అని చెప్పి ఇంకా నెమ్మదిగా టీలు అవి అందరూ తాగేసి స్నాక్స్ పెట్టేశాను. వస్తూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి వచ్చాం కదా, మాకు నగరం అనేది ఎదురవుతుంది అన్నమాట. నగరం అనేది ఒక ఊరు మాట అండి. ఆ నగరం దగ్గర ఈ గరాజీలు అలానే నాన్ రొట్లు అని చెప్పాను కదా, సో అవి తీసుకొచ్చాను. పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని, ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాను. పిల్లలకి అవి స్నాక్స్ పెట్టి చాయ్ తాగడం అయ్యింది. మంచిగా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా ఇలా స్టార్ట్ అయ్యామండి. ఎవరైనా స్టార్ట్ అవ్వకముందు థింక్ చేసుకుంటారు పలానా రెస్టారెంట్కి వెళ్ళాలని, బట్ మేము స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆలోచన స్టార్ట్ చేసామన్నమాట. ఎక్కడికి ఏ రెస్టారెంట్కి వెళ్దామని. మలికిపురం వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ ఆల్రెడీ చాలాసార్లు టేస్ట్ చూసేసామని చెప్పి ఇంకా లాంగ్ జర్నీ చేసినట్టు ఉంటుంది, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మంచి టేస్ట్ వెతుక్కుందాం అని చెప్పి పాలకొల్లు వరకు వచ్చేసామన్నమాట. సో ఇదైతే వెళ్ళే దారిలోని ఇక్కడ పుంతలో ముసలమ్మ అని చెప్పేసి శివకోడ దగ్గర అమ్మవారిది జాతర జరుగుతుంది అన్నమాట. ఈ సంక్రాంతి సమయంలోనే లైటింగ్స్ అన్నీ కూడా మంచిగా డెకరేట్ చేసి చాలా బాగా జరుగుతుంది. సో ఇంకా కంప్లీట్ అయిపోద్ది కదా, సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత లైటింగ్స్ అయ్యి నెమ్మదిగా స్టాప్ చేసేసి తర్వాత అవన్నీ కూడా తీసేస్తారన్నమాట, రిమూవ్ చేసేస్తారు లైటింగ్కి సంబంధించి. బట్ అనుకుంటున్నాం అన్నమాట అమ్మవారికి షేర్ అది పెట్టి దర్శనం చేసుకోవాలని. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మేము అదే చేసాము. సో అదేవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో వస్తాయిలేండి, అప్కమింగ్ వీడియోస్లో. సో పాలకొల్లు అయితే వచ్చేసామండి. డిలైట్ అని చెప్పేసి ఒక మంచి రెస్టారెంట్ ఉంది. సో ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ పాలకొల్లు అని చూస్తే మాకు ఇదే అనిపించింది. అండ్ అంతేకాకుండా విచిత్రం ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక నాకు తెలుసు, బట్ బావకి, ఉమాబావకి, మా వారికి కూడా ఆల్రెడీ తెలుసు. రిలేటివ్స్ అవుతారు వాళ్ళు, అంటే ఆ రెస్టారెంట్కి సంబంధించిన ఓనర్స్ వాళ్ళమాట. ముందే తెలుసు, కొంచెం పరిచయాలు ఉన్నాయి అన్న విషయం తెలిసింది. అండ్ అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది మాత్రం, ముందైతే తెలియలేదు. అండ్ కాసేపు అయితే వీడియో షూట్ చేశాను అనమాట. ఇంకొంచెం స్పెషల్గా వీడియో తీయాలని అనిపించి ఎక్కువగా వీడియో మీద ఫోకస్ చేశాను అనమాట. మంచిగా అంటే మన వాళ్ళు అని అనేసరికి ఇంకా ఎప్పుడు వెళ్ళాము రెస్టారెంట్కి తినేసి వచ్చేసాము అనేది చూపిస్తూ ఉంటాం. బట్ మన వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళదేనని అంటే ఇంకొంచెం స్పెషల్గా వీడియో షూట్ అనేది ఉంటుంది కదా. సో బయట అంతా కూడా డిలైట్కి సంబంధించి చూపిస్తున్నాను. ఫుడ్ ఉందండి, రియల్లీ ఎక్సలెంట్గా ఉంది. అంటే మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పడం కోసం కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడికే వెళ్ళాలని అన్నంతగా అనిపించింది. ఒక్కొక్క రెసిపీ ఉంది, నాకు నోట్లో మళ్ళీ ఆ వాటర్ ఫీల్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఎంత టేస్ట్ అంటే నేను విజయవాడలో చూసాను ఇలాంటి టేస్ట్, మళ్ళీ చానాల తర్వాత నేను ఇక్కడ పాలకొల్లులో చూసాను. హోటల్లో ఫుడ్కి సంబంధించి అంటే ఏ రోజుకి సంబంధించిన ఆ రోజు ఈ స్పెషల్ రెసిపీస్ అనేది బోర్డు మీద బయట నోట్ చేసి పెట్టారు. సో మేము వెళ్ళింది అయితే సండే రోజు నాడు. సండేకి సంబంధించి స్పెషల్స్ ఏమైతే ఉంటాయో ఆ రెసిపీస్ అన్నీ కూడా బోర్డు మీద అలాగా మంచిగా బయట పెట్టారు. ఆ స్పెషల్స్లో కొన్ని మేము ఆర్డర్ పెట్టుకున్నాము, బట్ లోపలికి వెళ్ళడానికి లేదు ఇంకా, ఎందుకంటే చాలా జనం ఉన్నారు లోపల, అందరూ కూడా మంచిగా తింటున్నారు. వెయిటింగ్లో ఉన్నాం మేమైతే. సో రిత్విక్ చూసారా కెమెరా ముందుకు వచ్చి మంచిగా ఆటలాడుతున్నాడు. అండ్
చాలా కామెంట్స్ వస్తున్నాయి, రిత్విక్ హ్యాండ్ ఎలా ఉంది ఏంటి జాగ్రత్త అది ఇది అని చెప్పి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకెంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువేనని అనిపించింది. అన్ని కామెంట్స్ పెట్టారన్నమాట. బట్ కామెంట్స్కి నేను ఎక్కడ కూడా రిప్లై ఇవ్వట్లేదని ఎవరు అప్సెట్ అవ్వద్దు, ఎందుకంటే చెప్పాను కదండి కొంచెం లేట్ అవ్వచ్చు. సో కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోవడం వల్ల నేను వీడియోస్ అనేది తొందరగా మీకు షేర్ చేయగలుగుతున్నాను అని. కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, ఓకేనా. అండ్ ఈ ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ చేసేయండి. అండ్ మేమైతే ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళాం కదా, ఓనర్స్ లేరు, ఊరు వెళ్ళారంట వైజాగ్. ఇంకా రిటర్న్లో రాజమండ్రిలో ఉన్నామని అన్నారు. బట్ మేమైతే ఇంకా రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టడం తినడం స్టార్ట్ అవ్వడం అవన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా ఇంక వాళ్ళు వచ్చేసరికి. ఇంకా అలా అనుకున్నాం. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాంలే అని అనుకున్నాం ఇంకా. బట్ టేస్ట్ అయితే ఒక్క లెవెల్ ఉంది, మామూలుగా కాదు. నాకు చాలా చాలా నచ్చింది. పిల్లలు మేము అందరం ఈక్వల్గా ప్రతి ఒక్కరికి నచ్చేటట్టుగా ఉంది ఇక్కడ అయితే. సో ఇంత స్పెషల్ ఇంత మంచి రెస్టారెంట్ మనకు దగ్గరలో ఉందన్న విషయమే నేను గమనించుకోలేదు. చాలా చాలా రెస్టారెంట్లు తిరిగిన మంచి బెస్ట్ రెస్టారెంట్ అయితే నేను చెప్పగలను. ఎందుకంటే చాలా రెస్టారెంట్లో ఉన్నది ఉన్నట్టే చెప్పిన టాపిక్స్ ఉన్నాయి మన ఛానల్లో. బట్ నాకైతే నచ్చింది. సో ఇదండి, ఇదిగో మా వాళ్ళతోటి ఇంక ఈ లోపు టైం స్పెండ్ చేస్తున్నాం, ఎందుకంటే వెయిటింగ్లో ఉన్నాం. హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ హాఫ్ అన్ అవర్లో బయట అంతా అలా వీడియో షూట్ చేసుకుంటూ కాసేపు అలా కాలక్షేపం చేసాం. సో ఈ డిలైట్కి సంబంధించిన రెస్టారెంట్ పక్కనే ఎగ్జిబిషన్ అనేది ఉందన్నమాట. ఎగ్జిబిషన్కి వెళ్దామా అన్నారు పిల్లలు. లేదు నాన్న అక్కడికి వెళ్ళి మళ్ళీ అవన్నీ చూసుకున్నాం అంటే మీరు అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను జెయింట్ వీల్ ఇంకా రకరకాలు అన్నీ అంటారు. అక్కడ టైం స్పెండ్ చేసి మన రిటర్న్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక వేరే బ్యాచ్ వచ్చేస్తుంది డిన్నర్ చేయడానికి. మనకేమో లేట్ అయిపోతుంది, ఎందుకంటే వెళ్ళి ఆర్డర్ పెట్టాలి ఇవన్నీ కూడా వద్దు అని చెప్పేసి ఇంకా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు. ఈసారి ఎగ్జిబిషన్ ఇంకా స్కిప్ చేసాంలేండి. అలానే పాలకొల్లులోని మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారని తెలుసు. బట్ ఈ వీడియో ద్వారా కమెంట్స్ పెట్టండి ఎవరెవరు ఉన్నారో ఏంటి అన్నది. ఇదిగో ఇక్కడ చెప్పాను కదా, వాల్ మీద చాలా మంచిగా ట్రెడిషనల్గా ఉన్నటువంటి పిక్చర్స్ ఉన్నాయి. నాకు చాలా నచ్చింది ఇవి. వీడియో తీసినప్పుడు భలే హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ అక్కడ టూ టేబుల్స్ ఖాళీ అయింది, ఫ్రీ అయిందని అన్నారు. మేమైతే అక్కడ ఎంతమంది ఉన్నాం, 9 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నాము. సో ఖాళీ అయింది అని అంటే ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము. నెమ్మదిగా అక్కడ ఆర్డర్ పెట్టడం స్టార్ట్ చేసాము. ఒక్కొక్కటి ఒక్కో రకాలు అంటే ఎవరికి నచ్చిన స్పెషల్స్ వాళ్ళ ఆర్డర్లు చెప్తూనే వచ్చాము. సో అలా ఫైనల్గా తిన్నాము. అండ్ ఇక్కడ సాషతో కాసేపు ఆడుకున్నారు. ఏం తల్లి ఏం తింటున్నావు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు అంటే. సో ఒకసారి కిషాంత్ అన్నాడు, మీకు గుర్తుందో లేదో, కిషాంత్తో కూడా మా వారు ఇలానే హ్యాండ్ తోటి ఆడుకుంటూ ఉంటుంటే వాడు చీటింగ్ చేసి విన్ అయితే ఏం తింటున్నావురా అంటే, మీకు ఆ డైలాగ్ ఐడియా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. బాదం యాపిల్ ఆరెంజ్ తింటున్నాను అందుకే స్ట్రాంగ్గా ఉన్నానని. సేమ్ ఇక్కడ అదే మా వారు అన్నారన్నమాట. ఏం తింటున్నావు తల్లి అని అంటే సాషా సేమ్ దానికి రిలేటెడ్గానే చెప్పింది అన్నమాట. నేను రాగి మాల్ట్ తాగుతాను సమ్ ఇంకా చాలా ఏదో చెప్పింది. వెంటనే మాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది అన్నమాట. కాసేపు అలా టైం స్పెండ్ చేసాం. ఫైనల్లీ ఆర్డర్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఓకేనండి, కాసేపు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, వాచ్ చేస్తూ ఉండండి.
సో ఓకేనండి, రెస్టారెంట్లో డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్లో ఇంకా ఒక టచ్ ఉండాలి కదా, అయితే ఐస్ క్రీమ్ లేదు అంటే మిల్క్ షేక్స్. సో మిల్క్ షేక్స్ అనేది తాగేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఈ నైట్ అయితే ఈ విధంగా ఎండ్ అయింది. ఇంటికి వెళ్ళేసరికి మాకు 11:15 అలా అయిపోయింది అనమాట. లేట్ నైట్ అయింది, అంటే లేట్గా స్టార్ట్ అయ్యాం కదా, అందుకోసం ఇంకా లేట్గా వెళ్ళి మళ్ళీ ఇంకా హాఫ్ చూసినటువంటి వీళ్ళు సలార్ మూవీని మిగతా హాఫ్ కూడా కంప్లీట్ చేసేసరికి 2 అయింది. అప్పుడు పడుకుని ఇంకా మార్నింగే నాకు మళ్ళీ మండే మాట పూజ అనేది చేసుకోవాలి, ఇంట్లోని పూజ అనేది పూర్తి చేసేసుకున్నాను. అందరూ కొంచెం ఆలస్యంగా లేచారు. 7 కల్లా అలా లేచేసరికి నాకు ఇంట్లో పనులు అయిపోయాయి. సో అక్క వాళ్ళు కూడా తలస్నానాలు అవి చేసి ఇంకా స్టార్ట్ అవుతారు. బ్రేక్ఫాస్ట్ చేశానని అనుకుని ప్లానింగ్లో ఉన్నారన్నమాట. వాళ్ళు 9:30, 10 కల్లా స్టార్ట్ అయిపోవాలని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్లు అవుతున్నాయి. సో ఇదండి మార్నింగ్కి సంబంధించి వాళ్ళు ఇంకా స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళకి టీ, కాఫీస్, పాలు అన్నీ కలిపించేసి పిల్లలకి, బావకి, అక్క అందరూ ఎవరేం కావాలో వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అవన్నీ ప్రిపేర్ చేసేసి సో అక్కకి బొట్టిచ్చాను. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతున్నారు. సో మౌనిష్ అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాడని చెప్పాను కాబట్టి ఆల్రెడీ రోజక్క వాళ్ళ ఇంటి దగ్గర 1 మంత్ ఉన్నాడు. ఇంకో 1 మంత్ అనేది కంప్లీట్ చేసేస్తే తనకి ఇంటర్ సెకండ్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో హనీ అక్క అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది తను. ఆశ అయితే 10th క్లాస్. సో శృతిక అయితే ఇప్పుడు 2nd క్లాస్ అనుకుంటా. సో సంక్రాంతి పండుగకు హాలిడేస్ ఇస్తారు కదా, సో హాలిడేస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఏదైతే ఇదే రోజు జరుగుతుందో అదే రోజు నాడు స్కూల్స్ అనేవి రీఓపెనింగ్ అనమాట. ఇంకా ముందు రోజు చూసారు కదా ఆల్రెడీ లేట్ నైట్ రావడం, సో టైర్డ్ అయిపోయాం. అందుకోసం ఇంకా మార్నింగ్ కిషాంత్ని, రిత్విక్ని కూడా పంపించలేదు. ఎలానో అక్క వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళందరూ ఉన్నారు కదా అని ఇంకా లైట్ తీసుకుని వీళ్ళని పంపించలేదు, లీవ్ పెట్టేశాను. సేమ్ వాళ్ళు కూడా అంతే, జర్నీలో టైం సరిపోతుందని సాషా వాళ్ళు కూడా ఇంకా ఆ రోజు అనుకోకుండా లీవ్ అయిపోయింది. సో ఇది అండ్ వాళ్ళైతే ఇంకా స్టార్ట్ అవుతున్నారు. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటున్నారు కార్లోని. ఆ రోజు ఇంకా అలా కంప్లీట్ అయింది మార్నింగ్ టైంలోని. అండ్ ఈవినింగ్కి ఏంటి అంటే మనకి అయోధ్యలోని రాముడికి సంబంధించి, శ్రీరాముడికి సంబంధించి ప్రతిష్ట అనేది ఉంది కాబట్టి విగ్రహ ప్రతిష్ట, దానికోసం సంబంధించి ఆల్రెడీ అందరికీ స్ప్రెడ్ అయింది కదా, అక్కడ నుండి అయితే అక్షింతలు రావడం రిసీవ్ చేసుకున్నాం. అన్నీ కూడా మంచిగా జాగ్రత్తగా పెట్టుకున్నాము, ఫొటోస్ అవి రావడం ఇవన్నీ కూడా. బట్ ఆ రోజు నైట్ ఏంటంటే 5 దీపాలు వెలిగించి మంచిగా గుమ్మంలోని రంగులు ముగ్గులు వేసి దీపాలు అనేవి పెట్టి దండం పెట్టుకోండి అని చెప్పి ఆ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటువంటి క్లిప్పింగ్స్ అంటే ఇంకా రోజాకి అందుకే ఎర్లీగా వెళ్ళిపోయారు. ఆ రోజు ఎలానో పిల్లలకి సెలవు పెట్టావు కదా ఉండు అంటే, లేదు ఇంట్లో చాలా పనులు ఉంటాయి నీకు తెలుసు కదా, ఇంకా లగేజ్ ఇవన్నీ పట్టుకుని వెళ్ళి ఎక్కడక్కడ సర్దుకోవాలి, మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే హడావుడి ఉంటుంది, సాయంత్రం దీపాలు పెట్టాలి కదా నేను కూడా ఇంటి దగ్గర అని చెప్పి సరే అని చెప్పి ఇంకా వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిందంతా మీకు తెలుసు కదా. అండ్ పిల్లలు వెళ్ళిపోతే వాడి తోడు అక్క, సాషా, మౌని, శృతిక అందరూ వెళ్ళిపోయారు కదా, సో డల్ అయిపోయారు పిల్లలు అనమాట. అండ్ ఇదైతే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ పూజకు సంబంధించి అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా మంచిగా రంగోలీలు అవి వేసి జై శ్రీరామ్ అని చెప్పి రాసుకుని ఈ విధంగా వీధి గుమ్మంలో రంగోలి వేయడం పూర్తయ్యాక ఇంక ఇంట్లో దీపారాధన అనేది చేసుకుని దండం పెట్టుకున్నాం అన్నమాట. జస్ట్ ఒక చిన్న వ్లాగ్ మాట ఇది. ఆ రోజు ఈవినింగ్కి సంబంధించి మా వారు మేము అందరూ చక్కగా తలస్నానాలు చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దండాలు పెట్టుకుని పూజ అనంతరం అక్కడ నుండి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ వేసుకోవడం జరిగింది.
సో ఇదండి ఇప్పటి వరకు చూసారు కదా, ఎంత ప్లెజెంట్గా అనిపించిందో కదా, ఎంత బాగా అనిపించిందంటే మేము కూడా అలా పూజ చేసుకుని ప్రశాంతంగా అలా కాసేపు డివోషనల్ సాంగ్స్ అది పెట్టుకుని అలా మనసు ప్రశాంతంగా చేసుకున్నాము. అండ్ మీలో ఎంతమంది ఆ రోజు పూజ అనేది చేసుకున్నారు, అందరూ చేసుంటారు నాకు తెలుసు కదండి. అండ్ త్వరలో మనందరం కూడా అయోధ్యకి వెళ్ళి ఆ శ్రీరాముని దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇక్కడ మేమైతే ఇంకా నైట్ టిఫిన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ పెసర పునుగులు చేస్తున్నాను అనమాట. అల్లం చట్నీ అనేది ప్రిపేర్ చేసి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మంచిగా అన్ని వీడియోస్ని వాచ్ చేయొచ్చు. సో మరి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ తోటి వైజాగ్ వీడియోస్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఆల్రెడీ చెప్పాను కదా, వైజాగ్ వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అని. పెండింగ్ ఉన్నటువంటి వీడియోస్ షేర్ చేసేస్తే ప్రెసెంట్ వీడియోస్లోకి వచ్చేద్దాం మరి. సో ఇదండి, ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వైజాగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.